హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరికీ ఒక ప్రశ్న. ఆర్ యూ వర్డ్ బేస్డ్ క్రిస్టియన్ ఆర్ వరల్డ్ క్లాస్ క్రిస్టియన్? మీరు లోకానుసారమైన వ్యక్తుల లేదా వాక్యం మీద ఆధారపడే క్రైస్తవుల? ఈరోజు చాలామంది చర్చెస్లో వర్షిప్ లీడ్ చేస్తున్నారు, యూత్ ఇన్ఛార్జెస్గా వర్క్ చేస్తున్నారు, చాలా పనుల్లో యాక్టివిటీగా ఉంటున్నారు. మరి మీరు ఎప్పుడైనా గమనించారా? మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలాగుంది, మీ వస్త్రాధారణ ఎలాగుంది, మీ యొక్క ప్రవర్తన ఎలాగుందని? అందుకే 1 తిమోతి 4 పౌలు తిమోతికి చెప్తా అంటాడు, నీ యవన కాలం బట్టి నిన్ను ఎవరో తృణీకరించుకున్నట్లు నీ ప్రవర్తనలో, మాటలో, నీ విశ్వాసంలో, పవిత్రతలో, ప్రేమలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఈరోజు నువ్వు అలాగ ఉంటున్నావా? ఎవరైనా సేవకులు నీ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, నీ హెయిర్ స్టైల్ ఏంటి అని అడిగితే ఈ జనరేషన్ తగ్గట్టుగానే ఉండాలి కదా అని మీరు ఒక్క మాటతో దానికి సమాధానం ఇస్తున్నారు. మరి వాక్యం మారలేదు కదా, మీరు ఎలాంటి ప్రత్యక్షతను పట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నారు? అందుకే స్మిత్ విగిల్స్వర్త్ అని ఆయన ఒక మాట అంటాడు, డోంట్ బ్రింగ్ వరల్డ్ ఇంటూ దిస్ వరల్డ్, టేక్ వర్డ్ ఇంటూ దిస్ వరల్డ్. ఈ యొక్క లోకాన్ని మీ యొక్క వాక్యంలోకి తీసుకురాకండి, లోకంలోకే వాక్యాన్ని తీసుకెళ్ళండి. ఈరోజు మనం ఒకసారి ఆలోచిద్దాం, మనం ఎలాంటి మర్యాదను అనుసరిస్తున్నాం. అందుకే రోమిలికి రాసిన పత్రిక 12 అంటాడు, లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమో, అనుకూలమో, సంపూర్ణమైనది ఏదో దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి నూతనమైతే కానీ రూపాంతరం చెందబడరు. ఈరోజు ఆలోచించండి, ఒక హయ్యర్ అథారిటీ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత డీసెంట్గా, డిగ్నిఫైడ్గా వెళ్తాం. మరి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా వస్తున్నావు? ఆయన రాజులకు రాజు. ఒకసారి థింక్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.